ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాల్ గారండి, నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. విశాల్, మీరు మెయిల్ చేశారు మాకు. అవునండి. ఎస్ రైట్. హాయ్ విశాల్. హాయ్ సార్. బాగున్నారా సార్? గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఎంత మీ ఏజ్ ఎంత, ఏం చేస్తూ ఉంటారు? 25 సార్. నా పేరు విశాల్. ఏజ్ 25. నేను హైదరాబాద్ లో ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్, అసిస్టెంట్ మేనేజర్ గా. రైట్ ఓకే. ఏంటి విశాల్, మ్యారేజ్ అయిందా? లేదు సార్ కాలేదు. రైట్, ఏంటమ్మా చెప్పండి, విషయం ఏంటి? సార్ నేను హైదరాబాద్ కి 2 years అయింది సార్ వచ్చేసి, జాబ్ కోసం అని వచ్చేసాను. ఓకే విశాల్. ఇక్కడ వీకెండ్స్ రెగ్యులర్ గా మాకు ఆఫీస్ హాలిడేస్ ఉంటాయి సార్, వీకెండ్స్ సాటర్డే సండే. అర్థమైంది. అప్పుడు మా ఫ్రెండ్స్ రెగ్యులర్ గా పబ్ కి వెళ్తుంటారు సార్, నేను కూడా వెళ్తుంటాను వాళ్ళతో పాటు. నేనైతే డ్రింక్ చేయను సార్, వాళ్ళు ఫోర్స్ చేస్తారు కానీ నేనైతే డ్రింక్ చేయను, నాకైతే అలవాట్లేదు. అర్థమైంది. కానీ వాళ్ళు వెళ్తుంటారు, నన్ను పిలుచుకొని వెళ్తుంటారు సార్. నా కంపెనీ ఇష్టపడి నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు పిలుచుకొని వెళ్తుంటారు సార్. అదేలేండి. ఇంకా రెగ్యులర్ గా వెళ్తుంటే పబ్ లో నేను ఒక రెగ్యులర్ గా చూస్తుంటాను సార్, ఎన్విరాన్మెంట్ లో అవన్నీ బాగా నచ్చుతాయని చెప్పి వెళ్తుంటాను. అక్కడ రెగ్యులర్ గా వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది సార్. అక్కడ అమ్మాయిని నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను సార్. ఒక అమ్మాయి అయితే మీరు చూస్తున్నారు అమ్మాయిని? చూస్తుంటాను. అమ్మాయి అయితే నాకు బాగా నచ్చింది, లవ్ అని చెప్పలేం కానీ సార్, బాగా అయితే అట్రాక్టివ్ గా ఉంది సార్. అట్రాక్టివ్ గా ఉంది. నేనైతే ఒక కొన్ని రోజులు అయితే నేను అసలు చూస్తున్నానా, చాలా రిచ్ గా ఉంది సార్ అమ్మాయి, చాలా చూడడానికి చాలా పాష్ గా ఉంది. అమ్మాయి పక్కన అంతా మంచి సెక్యూరిటీ ఇది ఉంది సార్, బాగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళలాగా అనిపించి నేను అసలు అమ్మాయిని పెద్దగా చూడడానికి చూస్తే భయంగా చూస్తూ ఉన్నాను సార్ ఒక 2 weeks అయితే. కానీ అమ్మాయి భయంగా చూస్తున్నారు కానీ మీకు అమ్మాయి నచ్చింది. రెండోది ఏంటంటే రిచ్ లుక్ ఉంది. ఓకే. ఇంకా ఆ రేంజ్ ఉన్న వాళ్ళతో మనం ఇంకేం మాట్లాడతాం అని చెప్పి నేను 2-3 weeks అసలు నార్మల్ గా చూస్తూ ఉన్నాను కానీ అసలు పట్టించుకోవట్లేదు సార్, భయంగా. మీరు ఆఫ్ కానీ అమ్మాయి ఆనేనా, అంటే తాగేదా? అమ్మాయి తాగుతుంది సార్. అమ్మాయి అయితే మంచిగా అసలు డీసెంట్ గా నేను అసలు చూడడానికి కారణమే అదే సార్. అమ్మాయి తాగుతుంటే కూడా అసలు అది తప్పు కాదు, అది నేనేదో నార్మల్ గా అది నాకు నార్మల్ అన్నట్టు తాగుతుంది సార్. దానికోసం అసలు ఎక్కడ గానీ అసలు ఫీల్ అవ్వడం గానీ ఏం లేకుండా తాగుతుంది. దాన్ని చూసే నాకు ఎందుకో నార్మల్ గా అమ్మాయిలు ఎవరన్నా సిగ్గుపడతా ఉంటారు. అమ్మాయి చాలా కొత్త రకం డెఫినేషన్స్ ఉన్నాయి మీ దగ్గర. తాగే స్టైల్, వెనకట్ల ఉన్న సెక్యూరిటీ, రిచ్ లుక్, అలానే కాదు సార్, ప్రతిదీ నచ్చింది. అందుకని చెప్పి చూస్తున్నాను సార్. కాకపోతే ఒక దగ్గర అలా చాలా రోజులు అయితే వాచ్ చేశాను సార్. కానీ ఆ అమ్మాయి కూడా నన్ను చూస్తుందా ఏంటి అని నాకు డౌట్ సార్. చూస్తుంది. ఇంకా ఒక నేను చూడొద్దు అని అనుకునే టైం మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను సార్, ఇలా అమ్మాయి నాకు నచ్చింది, ఇలా కాకపోతే లవ్ అని చెప్పలేం కానీ బాగుంది అని చెప్తుంటే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు సార్ అమ్మాయిని. ఇలా అమ్మాయి చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయి, మనకు సెట్ అవ్వదురా అని చెప్పారు సార్. ఓకే. కానీ నాకు ఎందుకు అమ్మాయి కావాలి అనిపించి సరే వాచ్ చేస్తున్నాను, మాట్లాడదామా వద్దా అని చెప్పి కాన్ఫ్లిక్ట్ తో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వెయిటెడ్ దగ్గర ఒక లెటర్ అయితే ఇచ్చి పంపించింది సార్, అమ్మాయి నెంబర్ తో కలిసి. ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది సార్. మీకు ఇమ్మని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబర్ వెయిటర్ చేత ఇచ్చి పంపించింది సార్. అది మా ఫ్రెండ్స్ కి అందరికి చెప్తే మా ఫ్రెండ్స్ అసలు నమ్మలేదు సార్. నువ్వేంటి అమ్మాయి నీకు నెంబర్ ఇవ్వడం ఏంటి, మాకు జోక్ చేస్తున్నావు అంటే లేదని రియల్ గా చెప్తే వాళ్ళు కూడా సరే ఇది మనకు సెట్ అవ్వదు, ఎందుకు వాళ్ళు నిన్ను ఏదన్నా బెదిరించడానికి, నీకేమన్నా లైఫ్ ఇది ఉంటది, అది వాళ్ళంతా మనకి సెట్ అవ్వరా, నువ్వు చెప్తుంటే దీని ప్రకారం ఆ అమ్మాయి అన్న నిన్నేదో బుక్ చేయడానికి సెట్ చేస్తుంది ఇదంతా అని చెప్పారు సార్. నాకు ఒకవేళ అది మా ఫ్రెండ్స్ చెప్పేది కూడా నా దీనికోసమే సార్, నా మంచి కోసం చెప్తున్నారు కానీ నాకెందుకో అది ఒకవేళ నిజం అయితే ఆ అమ్మాయిని మిస్ అవుతామేమో అని చెప్పేసి కొన్ని రోజులు అయితే స్ట్రగుల్ అయ్యాను సార్ నాలో నేనే. కానీ ఒక రెగ్యులర్ గా నేను పబ్కి వెళ్తున్నాను కదా సార్, కానీ మా ఊరికి అయితే వెళ్ళాను సార్. ఊర్లో కొంత చిన్న ఇష్యూ ఏదైనా ఉంటే ఫ్యామిలీకి సంబంధించి వెళ్ళాను సార్. నేను అక్కడ వెళ్తే ఆ అమ్మాయి ఇంకా నేను కాల్ చేద్దాం వద్దా అని చెప్తే ఒకసారి అయితే కాల్ చేశానండి. ఒకవేళ చేయకపోతే మిస్ అవుతానేమో, జెన్యూన్ ఏమో అని చెప్పేసి చేస్తే అమ్మాయి అయితే ఫస్ట్ ఎత్తింది. నార్మల్ గా ఇలా నేను పరిచయం చేసుకున్నాను అంటే అమ్మాయి మాట్లాడాను సార్. మెల్లమెల్లగా ఒక 2 times అయితే కాల్ మాట్లాడాం మేడం. అందులో అమ్మాయి డీటెయిల్స్ ఏంటి, అమ్మాయి పేరు వాసంతి మేడం. వాసంతి, రైట్. వాసంతి అని చెప్పి ఇంకా నార్మల్ గా మాట్లాడుతుంటే అమ్మాయి అన్ని చెప్తుంది, మాట్లాడుతుంది కానీ మరీ
మనం ట్రావెల్ అవ్వేలా అక్కడ నాకు కాన్ఫ్లిక్ట్ చెప్తుంది మేడం. అక్కడ అంటే ఎట్లా ట్రావెల్ అండి? అయితే అవుదాం గానీ ఆ, పెళ్లి అయితే మిమ్మల్ని చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది మేడం. ఏంటి 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడుతుంటేనే ఇక్కడ దాకా వెళ్ళారు, పెళ్లి దాకా వెళ్ళారు. అంటే పెళ్లిని గురించి కాదు మేడం, ఇంకా 2 times ఇలా మాట్లాడతా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా మేడం, ఎలా అదే, ఎందుకు అదే. మాట్లాడడం, ఎందుకు ఎందుకు మీరు ఇలా ఎక్స్ప్రెస్ జరిగిందని చేశారా మీకు చెప్పేసి ఇష్టమని, నువ్వంటే ఇష్టం అనే ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేశారా? చేయలేదు మేడం. కాకపోతే నార్మల్ గా మాట్లాడుతుంటే అమ్మాయి డైరెక్ట్ గా ఫస్ట్ అయితే అదే చెప్తుంది మేడం, కండిషన్ కి అయితే మనం అయితే కొన్ని రోజులు అయితే ట్రావెల్ అవుదాము, ఉమ్, నేను చెప్పిన దానికంతా మీరు ఒప్పుకుంటే నేను చెప్పింది నేను ఏమైనా చేస్తాను, నాకు ఇంత రేంజ్ ఉంది, మీ రేంజ్ కాదు మీరు అని చెప్పి చెప్తుంది మేడం. కానీ కొన్ని రోజులు అయితే ట్రావెల్ అవుదాం, మిమ్మల్ని మీరు ఫస్ట్ చెప్పేస్తుంది మేడం, మీరు పెళ్లి అలాంటివి ఏమి పెట్టుకోవద్దండి, ట్రావెల్ అయితే అవుదాము. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ అసెస్ చేసేటటువంటి ముందు నీకేదో నచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వగానే నువ్వు కనెక్ట్ అయిపోవటం కాదు. ఈ ట్రావెలింగ్ ఏంటి, ట్రావెలింగ్ అంటే దాని డెఫినేషన్ ఏంటి, నువ్వు ఒక్కడవే ఉన్నావా, నీతో పాటు ఆ ట్రైన్లో చాలా మంది ట్రావెల్ చేస్తున్నారా, ఇవన్నీ కనుక్కోరాదు నువ్వు? నేను అదే సార్, నేను నాకు ఆ క్లారిటీ కోసం అని చెప్పేసి ఇంకా మీకు ఒకసారి మెయిల్ పెట్టాను సార్, మీ అభిప్రాయం ఒకసారి తీసుకుందాం, ఏంటి నేను కరెక్ట్ రూట్ లో వెళ్తున్నానా ఏంటి అని చెప్పేసి. నువ్వు చూస్తుంటే మాట్లాడుతుంటే నువ్వు చాలా సెన్సిటివ్ అమాయకుడిలాగా అనిపిస్తున్నావు. పబ్లోకి వెళ్ళి కొబ్బరి నీళ్ళు తాగుతున్నావు అంటే నువ్వు ఏంటన్నది నాకు అర్థం అవుతుంది. అలాంటిది ఆ అమ్మాయి ఒక నెంబర్ ఇవ్వగానే నువ్వు కనెక్ట్ అయిపోయి ఒక మనసు పారేసుకుని ఏం లేదు. ఇప్పుడు ఈక్వేషన్ సెట్ అయిపోయింది కదా, ఆ అమ్మాయి నీకు బాగా నచ్చింది, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ వదిలింది. సో ఈక్వేషన్ సెట్ అయిపోయేటప్పటికి నువ్వు ఇమోషనల్గా బాండ్ అయిపోయి నిన్ను ఒక 5-6 సంవత్సరాల పాటు లూప్లోకి లాగేసి ఆ అమ్మాయి వదిలేసింది అనుకో, అప్పుడు నువ్వు పిచ్చోడై కూర్చుంటావు మందుబాటులతో. అప్పుడు ఈ 2 times ఫోన్ లో మాట్లాడటమేనా, ఇంక అంతేనా, నెక్స్ట్ ఇంకేం లేదా? అంతే మేడం. ఇప్పుడు నేను హైదరాబాద్ కి అయితే వచ్చాను, ఇంకా నెక్స్ట్ అదే దానికోసం డౌట్ గా ఉంది అనేసి మీ క్లారిటీ కోసం కాల్ చేశాను. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన వైపు నుంచి? పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు, ఇవన్నీ ఓకేనా? వాళ్ళ ఇంట్లో అయితే తన క్లారిటీగా చెప్తుందండి, ఒప్పుకోరు, కాకపోతే ట్రావెల్ అయితే చేద్దాం అని చెప్పి చెప్తుంది మేడం. సరే, తన విషయం పక్కన పెట్టమ్మా, నువ్వేమనుకుంటున్నావు? సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నెక్స్ట్ ఏంటి, నువ్వేం చేస్తావు? నీ పరిస్థితి? నాకైతే ఆ అమ్మాయి డబ్బు అవే నాకు అవసరం లేదండి. నీకు అవసరం ఉన్న అమ్మాయి ఇచ్చేటట్టు లేదు, కానీ అలా కాదు. నీకు అసలు ఏంటి ఆ అమ్మాయితో, ఆ అమ్మాయి కరెక్టా కాదా, ట్రావెల్ అయ్యేసి ట్రావెల్ అవ్వాలని చెప్పి అమ్మాయితో ఉందని చెప్పి ఆ ఫీలింగ్ సార్. కానీ వాట్ డూ వాంట్ ఫ్రమ్ దట్ గర్ల్ అంటే మేము ఏం అడగాలి ఆ అమ్మాయిని? ఏం అడగమని చెప్పి మాకు ఈమెయిల్ పంపించాం. అంటే జర్నీ చేస్తదంటే అంటే దాని మీనింగ్ ఏంటండి సార్, నాకు డౌట్ గా ఉంది సార్. నాకు వచ్చిన డౌట్ నీకు వచ్చింది, ఆ జర్నీ మీనింగ్ కావాలి మనకి. రైట్. మరి మాట్లాడుతుంది అంటారా మనతో మాట్లాడుతా? నేనైతే ఇలా చెప్పాను కానీ అమ్మాయి అయితే ఫస్ట్ అయితే రియాక్ట్ నేను మాట్లాడను, నేను ఎవరితో అంటే నేను ఎందుకు మాట్లాడతానని మాట్లాడాను సార్. కానీ నేను కొద్దిగా కన్విన్స్ చేసి ఇలాగా నాకు సపోర్ట్ ఉంటుందని చెప్తే సరే చెప్పించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఒకసారి కాన్ఫరెన్స్ లోకి తీసుకుందామా? తీసుకుందాం మేడం. పేరు చెప్పలేదండి అమ్మాయిని, వాసంతి అని చెప్పాడండి. హలో హలో వసంతి. విశాల్, లాస్ట్ టైం మనం చెప్పాం కదా, నువ్వు ఏది క్లారిటీగా చెప్పట్లేదు, మరి ఏంటి? అన్ని ఆ రోజు చెప్పాను కదా, నీ క్లారిటీగా మాట్లాడాను. అంటే నువ్వు ట్రావెల్ అవుదాం అంటే ఏం ట్రావెల్ అవుదాం అని చెప్పేసి కొన్ని రోజులు మాత్రం ట్రావెల్ అవుదాం అంటున్నావు, కానీ దానిపైన ఏం చెప్పట్లేదు నువ్వు. చెప్పాను కదా అన్ని క్లారిటీగా నీకు, మ్యారేజ్ అయ్యేదాకా అలాని. అంటే నేను దీని సజెషన్ కోసం వేసి అందమైన జీవితం కళ్యాణ్ చక్రవర్తి గారికి నేను మెయిల్ పెట్టాను. అంటే నేను చెప్పింది నీకు క్లారిటీగా అర్థం అవ్వలేదా? అయ్యింది, దానికోసం నాకెందుకు కన్ఫ్యూజన్ గా ఉంది, ఇది కరెక్టా ఏంటి అని చెప్పేసి నువ్వు క్లారిటీగా చెప్పలేదు. చిన్న సజెషన్ కోసం సార్ని నేను అడిగాను, మెయిల్ పెట్టాను. వాళ్ళైతే ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకుంటామని చెప్పి హెల్ప్ చేస్తా అని చెప్పారు సార్. ఓకే, వాళ్ళ ద్వారా క్లారిటీ అలా అని కాదు. వాసంతి, నమస్తే అమ్మా, మేము అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు జయ. అలానే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. చెప్పాడు. రైట్. మీ సమస్యని జస్ట్ దీనికి ఒక సలహా కోసం మాత్రమే మాకు మెయిల్ చేశాడు తను. అంటే నువ్వు చెప్పిన క్లారిటీ తనకు అర్థం కాలేదు. ద థింగ్ ఏంటంటే వాసంతి, మీరిద్దరు చిన్నపిల్లలు, ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మీరిద్దరు తీసుకోపోయేటటువంటి ఆలోచన, డెసిషన్ అనేది చాలా పెద్దది. అంటే ఏంటంటే జీవిత భాగస్వామ్యాన్ని ఎంచుకునేటటువంటి ప్రక్రియలో ఈరోజు మాకేంటంటే విషయాలు చాలా సీరియస్గా నిన్ను అప్రోచ్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది. నువ్వేమో వచ్చి టైం విల్ టెస్ట్ ఇట్, ఒక టెస్టింగ్ మెకానిజంలో ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా నువ్వు అనుకుంటావు. అది తప్ప ఇది కరెక్ట్ అని మనం మాట్లాడుకోవద్దు. కానీ ఏంటంటే అంటే ఇటువంటి అంశం నేను చెప్పేది ఏంటంటే వాసంతి, ఇటువంటి అంశం అందరికీ ఈజీగా అర్థం కాదమ్మా.
అసలు ఈ అబ్బాయి నీకు ఎందుకు నచ్చాడు, ఈ అబ్బాయితో ఎంతకాలం జర్నీ చేద్దామని అనుకుంటున్నావు, ఏం కనిపిస్తే కంటిన్యూ అవుతావు, ఏం కనిపిస్తే కంటిన్యూ అవ్వవు. ఒక రిలేషన్ లో తనకి నాకు తను నచ్చాడు, నేను చెప్పినట్టు వినేలా ఉన్నాడు. వాసంతి, ఒకటి నేను సింపుల్ గా అడుగుతాను, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటి చెప్పు. ఇది చెప్పండి సార్. ఏమి ఆశించి అబ్బాయి దగ్గరికి వచ్చావన్నది ఒకటి చెప్పాలి. నెంబరు ఏదో ఒకటి కనిపించి ఉంటది కదా, ఇన్ని వేల మంది మగాళ్ళలో. లాగా కనిపించాడు సార్ నాకు. అమ్మా, జెన్యున్ పర్సన్ లాగా కనిపించాడు. జెన్యున్ పర్సన్. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ తనను చూసి అలా అనిపించలేదు. మంచిగా అనిపించి మంచిది, లైఫ్ కొన్ని డేస్ జర్నీ చేద్దాం. తను చాలా క్లియర్ గా ఉంది డాక్టర్ గారు, కొన్ని డేస్ అంటే కాదు జయ గారు, మనిషిని చేసుకోమనండి. మేబీ కాదమ్మా, డాక్టర్ గారు ఒకటి చెప్తున్నారు చూడండి. ఇప్పుడు జెన్యున్ గా ఉన్న పర్సన్ ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకోవాల్సిందే కదా. నువ్వు అతను ఎందుకు భర్తగా స్వీకరించలేవా? నువ్వు అతనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి. పెళ్లి అంటే నా స్టేజ్ కి సరిపోవాలి కదా మేడం. ఓకే, సో దాని డెఫినిషన్ డిఫరెంట్, అది వేరే. ఫ్రెండ్షిప్ వరకు ట్రావెల్ చేయటం వరకు అయితే ఓకేనా మీకు? ఓకే మేడం. పెళ్లి వరకు నాట్ ఓకే ఎందుకమ్మా? అది క్లారిటీ, అదొక్కటి క్లారిటీ. పెళ్లి వరకు ఎందుకు ఇతను నీ భర్త కాకూడదు అని ఎందుకు అనుకుంటున్నావు? అన్ని క్వాలిఫైడ్, నీకు సంబంధించిన అన్ని క్వాలిఫైడ్. ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కండిషన్స్ ఏంటో చెప్పు. తను మా స్థాయికి, మా రేంజ్ కి, మాకుండే బిజినెస్ లకి వాటికి సరిపోడు సార్. తనకు వచ్చే శాలరీ నాకు ఒక 2 days కూడా రాదు సార్. ఓకే, ఫైనాన్షియల్ గా కూడా మనిషి ఎక్కడో ఉన్నాడు. లేదు, ఫైనాన్షియల్ గా సరిపోడు. మరి నచ్చటం అంటే ఏంటమ్మా ఇక్కడ? అంటే జెన్యూనిటీ, సిన్సియర్ గా, ఆనెస్ట్ గా అమాయకుడిలా ఉన్నాడు అని అంటున్నావు. జెన్యూన్ అన్నావు, అమాయకుడు అన్నాడు, నచ్చాడు అన్నావు. నువ్వే ఫోన్ నెంబర్ ఇచ్చావు. ఎందుకు ఫోన్ నెంబర్ ఇచ్చావు? ఏం కావాలి నీకు ఇతని దగ్గర నుంచి? అంటే అతన్ని చూస్తే జెన్యూన్ పర్సన్, నన్ను అంటే నాకు లైక్ చేసే పర్సన్ లాగా కనిపించాడు సార్ నాకు. సో అతను నేను లైక్ చేయాలి కానీ నువ్వు మాత్రం అతని నువ్వు లైక్ చేయవా? అతన్ని ఎప్పటికీ లైక్ చేయవా? చేశాను సార్, లైక్ చేసే నేను నెంబర్ ఇచ్చాను, మాట్లాడదాం. లైక్ చేసే నెంబర్ ఇచ్చావు. ఏం లైక్? జెన్యూన్ గా ఉన్నాడు, మంచోడు, బాగా మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్షిప్ కోసమా? ఫ్రెండ్షిప్ కోసమా? అయితే కాదు మేడం, ఫ్రెండ్షిప్ కోసం అయితే కాదు. మరి సింపుల్ గా నువ్వు నీ భాష ఎలా ఉందంటే కొంతకాలం తిప్పుకుని వదులుతాను మేడం అన్నట్టుంది. ఏదో అంటున్నారు కదా ఈ మధ్యన, FW ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ ఏదో అంటున్నారు కదా, ఆ టైప్ ఇది. బెనిఫిట్ అయితే కాదు, జెన్యూన్ పర్సన్స్ కనిపించలేదు సార్. తనని చూస్తే నాకు జర్నీ చేయాలని. నువ్వే చెప్తున్నావు, జెన్యూన్ పర్సన్ లాగా ఉన్నాడు అంటున్నావు, జర్నీ చేస్తానంటావు, పెళ్లి మాత్రం కాదు అంటున్నావు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకో? తన శాలరీ నా స్టేటస్ కి సరిపోదు. మరి నీకు తగిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయి. ఈ అబ్బాయిని ఎందుకు అమాయకంగా నీ చుట్టూ తిప్పుకోవటం? నేను చెప్పాను మేడం, నీకు ఇష్టం ఉంటే జర్నీ సాగిద్దాం. నాకు అంటే మా నాన్నకి వదిలేశాను మేడం నా మ్యారేజ్ గురించి. సో మ్యారేజ్ వరకు అయితే కనుక తల్లిదండ్రుల ఇంట్రెస్ట్, నీకైతే మాత్రం ఇప్పుడు టైం పాస్, అంతే కదమ్మా? ఇప్పుడు అంతే కదా. టైం పాస్ అంటే చెప్పట్లేదు సార్, టైం పాస్ అని కాదు. అమ్మ నువ్వు ఫ్రెండ్షిప్ అనట్లేదు, అసోసియేషన్ అనట్లేదు, రిలేషన్షిప్ అనట్లేదు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనట్లేదు, ఏ పేరు పెట్టినప్పుడు నేను టైం పాసే అంట. నువ్వు పాలిష్డ్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావమ్మా, విషయం అయితే ఇదే కాదు. అమ్మాయి జర్నీ చాలా క్లియర్ కట్ గా కళాఖండిగా చెప్పేసింది. అయ్యా ఇంకేం కావాలి నీకు? తను 100 సార్లు నాన్న చూసేవాడు, పబ్కి వచ్చినా నా కోసమే వచ్చేవాడు. నా స్టేజ్ ఏంటో తెలుసు, నా అసిస్టెంట్లు, నా బౌన్సర్లు, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. తను చూసేవాడు, ఈ అమ్మాయి స్టేజ్ కి నేను సరిపోతానా లేదా అని ఆలోచించకుండా వచ్చి నన్నే చూసేవాడు. ఆ చూడటం వల్ల ఏమైంది? ఆ చూడటం వల్ల నీకేమనిపించింది నీ మనసులో? ఇతను నా వైపు చూస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఎక్కడి వరకు సాగదీయచ్చు అనేటువంటి ఫీలింగ్ నీదా? సాగదీయచ్చు అని కాదు, నన్ను చూస్తున్నాడు, నా నుంచి ఏం ఆశిస్తున్నాడో. నేను అసలు కామ్ అయిపోదాం అనుకున్నా సార్. ఓకే, సెట్ అవ్వదేమో అని చెప్పేసి నేను కామ్ అయిపోదాం అంటే అమ్మాయి లెటర్ పంపించింది సార్, ఇలా నెంబర్ ఇచ్చి ఇలా పంపించింది సార్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గర. విశాల్, ఇప్పుడు
ఆ అమ్మాయి చాలా క్లియర్ కట్‌గా చెప్పింది. నా వైపు పదే పదే ఐ కాంటాక్ట్ ఇవ్వటం వల్ల ఆ చూపులు కలిసినాయి కాబట్టి కొంతవరకు ఏంటి ఈ అబ్బాయి ఇంత జెన్యూన్‌గా అనిపిస్తున్నాడు. ఇంతమంది తాగినా కూడా ఈ అబ్బాయి తాగట్లేదు. ఈ అబ్బాయి ఏదో డిఫరెంట్‌గా లుక్ ఇస్తున్నాడు. కాబట్టి ఆ లుక్ వెనకాతల ఉన్న అర్థం ఏంటి అని చెప్పి ఫోన్ నంబర్ అక్కడ ఇచ్చి వెళ్ళింది. ఆ స్టోరీ నీకు కాస్త ఎలా అర్థమైందంటే నేను చూస్తున్నంత సేపు ఆ అమ్మాయి చూస్తుంది కాబట్టి నన్ను ప్రపోజ్ చేయమని చెప్పి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి నంబర్ ఇచ్చినట్టుగా నువ్వు ఫీల్ అయ్యావు. ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి క్రైటీరియా ఆర్ వెరీ క్లియర్. చాలామంది ఆడపిల్లలు అనగానే అబ్బాయిలు కూడా ఏం చేస్తారు, ఎక్కడికో తీసుకెళ్తారు, నడి సముద్రంలో తీసుకెళ్ళి ముంచేస్తారు. ఇది ఓన్లీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, నా చేతులు నేను దులుపుకున్నాను, నీ చేతులు కూడా నువ్వు దులుపుకో, నువ్వు వెళ్ళిపో అని అంటారు. కానీ మీరు వదలరు, మీరేమొచ్చి దేవదాసులు అవుతారు, మందులు కొడతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఈ స్టోరీ అక్కడి వరకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి ఓపెన్ బుక్ లాగా నీకు మొత్తం అంతా చెప్పింది. నీకు వాస్తవానికి నిజంగా అర్థమైందా, అర్థం కాలేదా? సార్ అదే సార్, నాకు అమ్మాయి క్లారిటీగా చెప్పట్లేదు సార్. ఏంటి ఇలా నీ క్లారిటీ పాడుగాను ఆల్రెడీ చెప్తుంది కదా, మాకే అర్థమైతుంది ఒక 5 నిమిషాలు మాట్లాడితే. సార్ ఆ అమ్మాయి ట్రావెల్ అవుదామని చెప్తుంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ నేను నార్మల్ గా ఆ అమ్మాయి ట్రావెల్ అవుదాం అని చెప్తుంటే కొన్ని రోజులు అయితే ట్రావెల్ చేద్దాం కానీ మరి పెళ్లి విషయం అంతా మా నాన్నకు వదిలేస్తానని చెప్తుంది సార్. ట్రావెల్ అయ్యి ఇప్పుడే నేను అమ్మాయిని కావాలనుకుంటున్నాను. ఇంకా ట్రావెల్ అయిన తర్వాత ఇంకా ఫుల్ గా నేను ఇంకా కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత అయితే ఇంకొంచెం పరిచయం పెరిగిన తర్వాత నేను వదలలేను కదా అంటావు, అంతేనమ్మా? అంతే సార్. నా పరిస్థితి ఏంటి, అమ్మాయి అయితే పెళ్లి అయితే మా డాడీకి వదిలేస్తానని చెప్తుంది సార్. అంతే మరి. అందుకని చెప్పేసి సరే ట్రావెల్ అవుదాం అని చెప్తుంది కానీ మరి ట్రావెల్ అయిన తర్వాత మరి అక్కడ వదిలేస్తే నేను ఏమవును సార్? అదే ఇప్పుడు ఆ అమ్మాయి అది కూడా చెప్పింది కదా, అది ఏదన్నా ఉంటే కనుక ఇదేమీ కంపల్షన్ ఏమీ కాదు, నువ్వు ఈ కండిషన్తో నువ్వు ట్రావెల్ అవుతే కనుక నాతో ట్రావెల్ అవ్వు, కానీ ఈ ట్రావెలింగ్ విల్ లీడ్ టు రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ అనేది మాత్రం ఊహించుకోవద్దు బాబు. అది అలా అన్న వెళ్ళొచ్చు, ఇలా అన్న వెళ్ళొచ్చు, ఫైనల్గా మా పెద్దవాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తుంది ఆ అమ్మాయి. సో ఇక్కడ నిర్ణయాధికారం నీ మీద ఉంది. ఇది ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. నువ్వేంటంటే ఈ ట్రావెలింగ్ ఈజ్ ఈక్వల్ టు బాండింగ్ అని అంటున్నావు. అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మరి ఎలా ట్రావెల్ అవుతుంది సార్? నేను ఆ డౌట్ వస్తుంది సార్ నాకు. అసలు ఇష్టం లేకుండా ఉంటే అమ్మాయి మరి ఎందుకు ట్రావెల్ అవుతుంది, మరి ఎందుకు నన్ను అక్కడ తీసుకెళ్లిపోయి మాత్రం వేరే వాళ్ళని చేసుకుంటారు? చాలా బాగా ఆన్సర్ చేయాలమ్మా. అతనికి ఈ ఒక్క మాటతో నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఈ ట్రావెల్ చేసేటటువంటి పీరియడ్ ఏదైతే ఉందో 5 వారాలు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, ఈ పీరియడ్ ని ఏమంటారు అని అడుగుతున్నాడు అబ్బాయి. అంటే విశాల్, నువ్వు అన్ని అర్థం చేసుకునే మాట్లాడుతున్నావు కదా నాతోటి. అంటే అర్థం చేసుకుని కొన్ని రోజులు ట్రావెల్ అవుదామని చెప్తున్నావు కానీ ట్రావెల్ అయిన తర్వాత వదిలేస్తే సరే ఇప్పుడు ట్రావెల్ అవుదామని చెప్తున్నావు, ఇప్పుడైతే బానే ఉంది, మళ్ళీ తర్వాత ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు వదిలేస్తే నేనేమైపోను అని చెప్తున్నా. నువ్వు ఏదన్నా పాయింట్, ఆ ట్రావెలింగ్ పీరియడ్ ఏం ఊహించుకుని ట్రావెల్ చేస్తావు అనేది నీ పాయింట్. ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఆర్గ్యూ చేయడు, నేనేం చెప్తే అది చేస్తాడు. అంటే లీవ్ పెట్టేసి అంటే సడన్ గా కాల్ చేస్తే లీవ్ పెట్టేసి రావాలని చెప్తుంది సార్. ఎక్కడైనా పర్లేదు, నువ్వు లీవ్ నీ ఇష్టం పెట్టుకో, నేను కావాలంటే నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను, నీకు డబ్బులే మ్యాటర్ అయితే అని చెప్తుంది సార్. అంటే ఎన్ని రోజులు సార్ ఇలా? సరే వస్తాను సార్, నేను 1 మంత్ కావాలన్నా వస్తాను హాలిడేస్ పెట్టేసి, మళ్ళీ వదిలేస్తే నా పరిస్థితి ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను సార్. వదిలేసుకొని నా హ్యాపీనెస్ అంతా వదిలేసుకొని నీతో రావాలా? అంటే మరి ఎందుకు నెంబర్ ఇచ్చావు అయితే? నేను నార్మల్ గా ఏదో పబ్ లో చూసుకొని వెళ్ళిపోయింటాను కదా, నెంబర్ ఇచ్చి మరి ఓకే అని చెప్పేసి ట్రావెల్ అవుదాం అని చెప్పేసి మరి ఎందుకు మళ్ళీ మధ్యలో ఇది చేస్తున్నావు అయితే? నువ్వు నీ ఫ్రెండ్స్ అంతా డ్రింక్ చేస్తున్నావు, నువ్వు చేయకుండా ఉన్నావు, నిన్ను చూస్తే జెన్యూన్ అనిపించావు. మరి ఇంత జెన్యూన్ అయినప్పుడు మరి ఎందుకు పెళ్లి మాత్రం ఎందుకు చేసుకోవాలని చెప్తున్నావు? చెప్తున్నానికి నువ్వు ఓకే అనుకుంటేనే మాట్లాడు. విశాల్, ఇక్కడ ఒకటే పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి ఎందుకు నెంబర్ ఇచ్చింది అని నువ్వు అడుగుతున్నావు. నువ్వు 100 సార్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు కాబట్టి నెంబర్ ఇచ్చానని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. కానీ వాస్తవానికి దీని వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ థియరీ ఏంటంటే, ఆ అమ్మాయి నీకు నెంబర్ ఎందుకు ఇచ్చిందంటే కనుక ఇదే విషయాలు ఇంకొక ఓకే నువ్వు ట్రావెల్ అయ్యి మధ్యలో వెళ్ళిపోతానని అంటున్నావు కదా, నేను కూడా ఎంతకాలం అయితే అంతకాలం ట్రావెల్ అయిపోయి నేను మధ్యలో వెళ్ళిపోతాను అనేటటువంటి జెన్యూన్ అబ్బాయి గురించి ఆ అమ్మాయి ఎతుకుతుంది. అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కనుక జెన్యూనిటీ వల్ల నచ్చింది, నీ జెన్యూనిటీ నచ్చి నేను లైఫ్ పార్ట్నర్ కింద ఎంచుకుంది అనే కాన్సెప్ట్ నీ మనసులో ఉంటే దయచేసి అది తీసేసే. పెళ్లి కొడుకు కింద పక్కన కూర్చోవాలి, జీవితాంతం జీవిత భాగస్వామ్యం కింద చూసుకోవాలన్నది ఆ అమ్మాయికి ఆవగింజ అంత కూడా లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్ కట్ గా నువ్వు అర్థం చేసుకో. నేను చెప్పాను సార్, నీ డబ్బు నాకేం అవసరం లేదు కానీ నాకు వచ్చే సాలరీతోనే బతుకుతాం కానీ అలా కాదు. డబ్బులు అనేది సెకండరీ. ఆ అమ్మాయి మనసులో నీకు 0.5% స్థానం కూడా లేదు. ఆ స్థానం ఒక వారం రోజులో 10 వారాల్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థానం వస్తుందని గ్యారంటీ లేదు.
అదే సార్ చెప్పాను, సరే అర్థం చేసుకోవాలి. నా మెంటాలిటీ వేరు, నీ మెంటాలిటీ వేరు. నాకు తగ్గట్టు నువ్వు నచ్చితే మాట్లాడు నాతో. నేను అన్ని కండిషన్స్ చెప్పాను, నాతో ఉంటే ఇలా ఉంటది, ఇది పరిస్థితి. నేను ఎప్పుడు రమ్మన్నా నువ్వు రావాలి. నేను నైట్ 1 గంటకి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి అంటే నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్ళి తినిపించుకొని రావాలి. ఒక్కటే విషయాలు నేను చెప్పినట్టు వింటూ నా కండిషన్స్ కన్నీ ఒప్పుకుంటే ఒప్పుకోడు. ఏ కండిషన్ లేదు. అతని కండిషన్ ఒకటే, లవ్ చేసి ట్రావెల్ అయితే కనుక పెళ్లి చేసుకుంటావు, అది ఒకటే కండిషన్. దానికి నువ్వు మాటలైతే నా దగ్గర వద్దు సార్. అది లేదు. అయితే మళ్ళీ వింటున్నావు కదా నాయన, ఇంకా ఏంటి రామాయణం అంతా విన్న తర్వాత రాముడు చేతికి ఏమవుద్దని అడుగుతుంది. నువ్వు కండిషన్లు పెట్టేది ఏంటి? అతను కండిషన్ పెడుతున్నాడు నీకు, ట్రావెల్ అవుతే పెళ్లి చేసుకుంటావా వాసంతి? విశాల్ వేరే క్లియర్ గా చెప్తా ఉంది, అయినా కూడా నీకు ఆ పిల్లే కావాలా? పిచ్ అంటారయ్యా దాన్ని. నేను అన్ని చెప్పాను కదా విశాల్, నీకు చెప్పావమ్మా, నువ్వు చాలా క్లియర్ గా ఉన్నావు. విశాల్ నిజంగా చెప్తున్నాను, ఏమీ స్టార్ట్ అవ్వక ముందే నువ్వు ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు, ఇంత పట్టుదలతో మాట్లాడుతున్నావు అంటే మీ జర్నీ 10 రోజులు జర్నీ అవుతే కనుక నువ్వు ఎంత పిచ్చోడు అయిపోతావు గుర్తుపెట్టుకో. ఎటొచ్చి నేను ఏంటంటే వాసంతికి ఒకే పాయింట్ చెప్తున్నాను. ఇందాక మనం ఈ టాపిక్ ఓపెన్ చేసినప్పుడు నీకు అతను ఫోన్ కలిపినప్పుడు నీకేం నచ్చిందమ్మా ఆ మనిషిలో అంటే జెన్యూనిటీ నచ్చింది అని అన్నావు. అంటే ఇంత కరోర్పతి, ఇంత డబ్బులో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి ఈరోజు జెన్యూనిటీని ఒక్కటే చూసి అబ్బాయి ఈ అబ్బాయి వెనకతలు వస్తుందా అని చెప్పి సంబరపడ్డానమ్మా. కానీ వాస్తవానికి ఏంటంటే ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి నీ భాషలో నువ్వే మాట్లాడావు. జెన్యూనిటీ లేదు, గడిగుడ్డి లేదు, అవన్నీ తర్వాత ఫైనల్గా డబ్బు ఉంటేనే మనిషికి విలువ, డబ్బు ఉంటేనే ప్రేమ, డబ్బు ఉంటేనే జర్నీ, పెళ్ళి అని అన్నావు. ఫైనల్గా నా చేతుల్లో ఏం లేదు, మా అయ్య చేతిలో ఉందని చెప్పావు. వాస్తవానికి ఒక్కటైతే గుర్తుపెట్టుకో అమ్మా, ప్రపంచంలో ఏది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొని తేలినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే కనుక అది ఒక జెన్యూన్ లవ్. ఆ జెన్యూన్ లవ్ ఈరోజు నాకు విషయాల్లో కనిపించింది. ఓకే, మీ ప్రేమాయణం మొదలవలేదు, ముందుకెళ్ళలేదు, కానీ జెన్యూన్ లవ్ అయితే అక్కడ కనిపించింది. ఫైనల్గా నీకు ఒకటే పాయింట్ చెప్తున్నాను, ఆ జెన్యూన్ లవ్ ఎత్తుక్కుని అతను నీ జీవిత భాగస్వామ్యం అయ్యే విధంగా వెతుక్కునేటటువంటి ప్రయత్నం చేయి, నీ జీవితంలో చాలా సుఖపడతావు. నా మెసేజ్ నీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది నీకైతే మాత్రం చెప్పాలనుకున్నా. విశాల్ నా కండిషన్లకి అన్నిటికీ ఒప్పుకుంటే కలుద్దాం, ఓకేనా? ఇంకా అదే మాట అమ్మ, ఇప్పుడు డాక్టర్ గారు ఎంత చెప్పారు, అయినా కూడా నువ్వు ఫైనల్ గా అదే ఫైనల్ సార్. బాబు విశాల్, అదే విశాల్, నీకు కలవాలంటే పక్కకొచ్చి కలు, ఓకేనా? బాయ్ బాయ్. నేనేం చెప్తానయ్యా, నేనేం చెప్పలేను నీకు. నీ తల తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావు. నేను చెప్పేది ఒకే ఒక పాయింట్, జాగ్రత్తగా ఆలకించు. ఈ స్టోరీ ఇక్కడితో ముగించేసి శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నావు, హ్యాపీగా నీ తల్లిదండ్రులతో పాటు హ్యాపీగా సంతోషంగా నీ గురించి, నీ జెన్యూన్ ప్రేమ గురించి వచ్చేటటువంటి అమ్మాయిని వెతుక్కుంటూ ముందుకు ప్రయాణం చేయి. ఆ అమ్మాయి ఈ రోజు కాకపోయినా రేపొద్దునైనా నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నీకు తగినటువంటి అమ్మాయి, వెనకాతలు సెక్యూరిటీ గార్డులను చూసో, బాడీ గార్డులను చూసో, ఆ అమ్మాయి తాగే స్టైల్ చూసో ఈ దరిద్రం వెనకాతలు వెళ్ళొద్దు. అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకో ఏం చెప్తున్నాను. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఏం పిల్లలయ్యా మీరు, ఎంత విచిత్రంగా ఉన్నారండి. కానీ అమ్మాయి తన విషయం తను చాలా స్ట్రాంగ్ గా చెప్తా ఉంది కళ్యాణ్ గారు. చెప్పింది కానీ ఈ అబ్బాయి అదృష్టవంతుడని మనం అనుకోవచ్చు. ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్, ఇంట్రోవర్ట్, సున్నితమైన మనస్తత్వం. స్టేజ్ లోనే మన దాకా వచ్చారు, మనం చేయటం మంచిదయ్యింది. రైట్ అండి, నమస్తే. ఓకే జగన్, నమస్తే.